హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో నైన్త్ క్లాస్ ఇంగ్లీష్, మరి నైన్త్ క్లాస్లో ఉండేటువంటి లెసన్స్ను బేస్ చేసుకొని లెసన్స్ కావచ్చు, పోయమ్స్ కావచ్చు, సప్లిమెంటరీ రీడర్స్ కావచ్చు, మరి పోయెట్స్ ఎవరు, ఆథర్స్ ఎవరు, వీటి గురించి మనము డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. సో నైన్త్ క్లాస్ కాబట్టి ఎస్జిటి స్టూడెంట్స్ కూడా నైన్త్ క్లాస్ అయితే 100% అయితే చదవాల్సిందే. సో ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఎస్జిటి బేస్ చేసుకొని మనము బెస్ట్ ఆఫర్ ఇచ్చాము. యాక్చువల్గా అయితే ఈ రోజుతో ఆఫర్ క్లోజ్ అవుతుంది. మరి కంప్లీట్ క్లాసెస్తో పాటు డిఎస్సి సిలబస్ బేస్ చేసుకొని ఎస్జిటి వారికి కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టు, ఇండివిజువల్ సబ్జెక్ట్ కేవలం 100 రూపీస్కి మాత్రమే ఇచ్చాము. ఇన్ కేస్ మీకు ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే ఫుల్ ప్యాకేజ్ వచ్చేసరికి 600 రూపీస్ ఉంది. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కావాలి అనుకుంటే 200 రూపీస్కి ఉంది. ఇండివిజువల్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కేవలము 100 రూపీస్కి ఉంది ఫ్రెండ్స్. ఆఫర్ మాత్రం ఈ రోజుతో క్లోజ్ అవుతుంది. మరి రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము 18th నుంచి. ఇన్ కేస్ మీరు 18th తరువాత వీడియో వాచ్ చేసినా కానీ ఇన్ కేస్ మీరు అప్పుడు పే చేసుకున్న యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నాకు కాల్ చేయాల్సిన నెంబర్, నా వాట్సాప్ నెంబర్. ఇన్ కేస్ మీరు 100 రూపీస్ ఫోన్పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి 9177 ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 9177 ఈ నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి 8341949272 నా నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే గ్రూప్లో యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. యాక్చువల్గా నైన్త్ క్లాస్ అంటే ఓన్లీ స్కూల్ అసిస్టెంట్కి అనుకుంటారు, ఎస్జిటి వారికి కూడా యూజ్ అవుతుంది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక లెసన్, స్టోరీ కావచ్చు, పోయం కానిచ్చేసి దాన్ని పోయెట్ ఎవరు లేదా ఆథర్ ఎవరు అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ది ఫన్ ది హ్యాడ్ లెసన్ బేస్ చేసుకొని ది ఫన్ ది హ్యాడ్ లెసన్ యొక్క రైటర్ ఎవరు, ఆథర్ ఎవరు అంటే ఐజాక్ అసిమోవ్. అంటే ఏదో ఒక లాజిక్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ లెసన్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక చిన్న లాజిక్ ద్వారా మీరు ఓన్గా అయినా గుర్తుపెట్టుకోండి, లేదా ఏదో ఒక చిన్న వర్డ్ ఆప్షన్స్ను బేస్ చేసుకొని ఎలిమినేటింగ్ ప్రాసెస్ లేదా ఆ ఫ్లో వచ్చేటట్టుగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ఆన్సర్ అయితే చేయగలరు. ఇక్కడ ది ఫన్ ది హ్యాడ్, ఫన్ అంటున్నాం. ఫన్ అంటేనే మనకు తెలిసిందే కదా, ఫన్ అంటేనే ఐస్ క్రీమ్ తింటే ఫన్ వస్తుంది అని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఐస్ అంటే ఐఎస్, ఐస్ ఏఎస్ యాజ్ అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసము ఐజాక్ అంటేనే ఐస్ అని గుర్తుపెట్టుకోండి. అసిమూవ్ అంటేనే ఐస్, అంటే ఐస్ తింటేనే మనకి ఏమొస్తుందని చెప్తున్నా, ఫన్ వస్తుంది అని చెప్తున్నా. ది ఫన్ ది హ్యాడ్ అనేటువంటి లెసన్ యొక్క ఆథర్ ఎవరు అంటే ఐజాక్ అసిమూవ్. ఐజాక్ అంటే ఐజాక్ ఐస్, ఓకేనా. అసిమూవ్ అంటే ఐస్, అసిమూవ్ అంటే మీకు ఇక్కడ ఈజీగా ఒక చిన్న లాజిక్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందే. అంటే ఇక్కడ ఫన్ అంటేనే సార్ ఐస్ అని చెప్పాడు కదా, ఐస్ తింటే ఫన్ వస్తుందని చెప్పాడు కదా, ఆప్షన్స్లో ఐజాక్ 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 అలా మీరు ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ ది రోడ్ నాట్ టేకెన్, ది రోడ్ నాట్ టేకెన్ అంటే రోడ్ నాట్ అంటే రోడ్లు లేవు, ఎక్కడ లేవు, ఫారెస్ట్లో లేవు. అంటే ఫ్రోస్ట్ అంటే ఫారెస్ట్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ది రోడ్ నాట్ టేకెన్ అంటే రోడ్ నాట్ అంటే రోడ్లు లేవు, అంటే మన అర్థం మీనింగ్ అలా అనమాట. రోడ్లు లేవు, ఎక్కడ రోడ్లు లేవు, ఫ్రోస్ట్ అంటే ఫారెస్ట్, అంటే మీకు స్పెల్లింగ్ అలాగే ఉంది కాబట్టి FOREST ఫారెస్ట్ కదా, ఫ్రోస్ట్ అంటే ఫారెస్ట్ అని ఈజీగా ఒక లాజిక్ ద్వారా చెప్పుకోవచ్చు. అంటే ఫారెస్ట్లో రోడ్స్ అనేటివి లేవు అని. రోడ్ నాట్ అంటే ఇక్కడ ది రోడ్ నాట్ టేకెన్ అనేటువంటి పోయం యొక్క పోయెట్ ఎవరు అంటే రోబర్ట్ ఫ్రోస్ట్, హైలైట్ చేసుకోవాలి, రోబర్ట్ ఫ్రోస్ట్. నెక్స్ట్ ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్, మ్యూజిక్ సౌండ్ వింటే కవులు కూడా కదులుతాయి. కవ్వు అంటే తెలుసు కదా మీకు, ఓకేనా. కవ్వులు కూడా అంటే ఆవులు కూడా షేకిస్తాయి, ఆవులు కూడా కదులుతాయి. అంటే ఆవు పాలు ఇచ్చేటప్పుడు మనము మ్యూజిక్ పెట్టి పాలు పిండుతున్నారని ఏదో ఒక లాజిక్ ద్వారా అనమాట. అంటే ఆ సౌండ్కి, ఆ మ్యూజిక్ సౌండ్కి పాలు బాగా ఇస్తున్నాయి ఆవులు అని, అలా ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అంటేనే మనకు కవ్వు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే కౌలే, ఏ కౌలే, డెబార్క్ కౌలే. అంటే ఇక్కడ మీరు ఫన్ అంటేనే మనకు ఐస్ అనేది గుర్తుపెట్టుకోవాలి, రోడ్ నాట్ అంటేనే రోడ్డు లేవు ఎక్కడ అంటే ఫ్రోస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. మిగతావి కూడా చదవాలి. ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ సౌండ్కి కౌలు బాగా పాలిస్తాయి, అంటే కౌలే అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విండ్ అంటేనే మనకు తెలుసు కదా, గాలి, ఓకేనా. భారతి,
ఓకేనా, భారతి అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య భారతి. ఓకేనా, సుబ్రహ్మణ్య భారతి అనేటువంటి పోయెట్ ఏ పోయాన్ని రచించాడు అంటే విండ్ అనేటువంటి పోయాన్ని రచించాడు. మీరు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎన్ని విధాలుగా ఇచ్చినా ఆన్సర్ చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్య భారత్ ఏ పోయాన్ని రచించాడు, ఓకేనా, ఏ పోయాన్ని రచించాడు అంటే విండ్, లేదా ది విండ్ పోయం వాజ్ రిటన్ బై అంటాడు ఎవరు, సుబ్రహ్మణ్య భారతి. నెక్స్ట్ ది లిటిల్ గర్ల్. లిటిల్ గర్ల్ అంటే మనకు ఫీల్డ్లో ఆడుకుంటుంది. ఫీల్డ్ అంటే తెలుసు కదా, ఫీల్డ్లో మ్యాన్తో పాటు ఫీల్డ్తో ఆడుకుంటుంది. అంటే ఫీల్డ్ అంటేనే మనకు మ్యాన్స్ ఫీల్డ్, ఎవరితో, మ్యాన్తో పాటు. ఫీల్డ్ అంటే తెలుసు కదా, ఏదైనా గ్రౌండ్, ఫీల్డ్ అంటాం కదా, ఆ గ్రౌండ్లో లిటిల్ గర్ల్ ఆడుకుంటుంది. సో లిటిల్ గర్ల్ అంటేనే, ది లిటిల్ గర్ల్ అంటే మనకు ఫీల్డ్లో ఆడుకుంటుంది. మ్యాన్స్ ఫీల్డ్ ఏదో ఒక లాజిక్ ఫ్రెండ్స్, నేను చెప్పింది అని కాదు, మీకు ఆ సెంటెన్స్లో లాజిక్ వెతుక్కొని మీరు క్రియేట్ చేసుకోవడమే, అంతే, దానికి ఏం పెద్ద కష్టమేం కాదు. ఓకేనా. నెక్స్ట్ రెయిన్ ఆఫ్ ది రూప్. రెయిన్ ఆఫ్ ది రూప్ అంటే మనకు రెయిన్ వస్తే కోట్ వేసుకుంటాం, రెయిన్ కోట్ అంటాం కదా, రెయిన్ వేసుకుంటే కోట్ వేసుకుంటాం, అంటే కోట్స్ కిన్నే, కోట్స్ అంటే రెయిన్ ఆఫ్ ది రూఫ్. రెయిన్ ఆఫ్ ది రూఫ్ పోయం వాజ్ రిటన్ బై కోట్స్ కిన్నే, అంటే ఇక్కడ రెయిన్ అంటేనే కోట్ వేసుకుంటున్నాము, రెయిన్ కోట్ అంటాం కదా, సో రెయినీ సీజన్లో రెయిన్ కోట్ వేసుకుంటున్నాము అంటాం. కోట్ అంటే మనకి ఇక్కడ కోట్స్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ ద్వారా ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫన్ అంటేనే ది ఫన్ దే హ్యాడ్ అంటే ఫన్ అనేది హైలైట్ చేసుకోండి. ఫన్ అంటేనే ఐసాక్ ఎస్ మూవ్. రోడ్, ది రోడ్ నాట్ టేకెన్. రోడ్ నాట్ అంటేనే మనకు ఫారెస్ట్లో రోడ్ లేవు. ఫోస్ట్, రోబర్ట్ ఫోస్ట్. ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కౌ అనేది బాగా పాలిస్తుంది, కౌలే. ఓకేనా, డెబ్హా కౌలే. నెక్స్ట్ విండ్ అంటేనే భారతి గుర్తు రావాలి, అంటే సుబ్రహ్మణ్య భారతి. ది లిటిల్ గర్ల్. గర్ల్ ఎక్కడ ఆడుకుంటుంది, ఫీల్డ్ ఆడుకుంటుంది, మ్యాన్తో కలిసి, అంటే మ్యాన్స్ ఫీల్డ్. రెయిన్ ఆఫ్ ది రూప్. రెయిన్ అంటేనే మనం కోట్ వేసుకోవాలి, కోట్స్ కిన్నే. ఇవి మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్లైడ్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ది లేక్ ఇస్లే ఆఫ్ ఇన్స్ ఫ్రీ. ఓకేనా, హైలైట్ చేసుకోండి. ఇన్స్ ఫ్రీ అనేటువంటి పోయాన్ని రచించిన వారు ఎవరు అంటేనే విలియం బట్లర్ ఈడ్స్. ఓకేనా, ఈడ్స్ చూడండి, ఇన్స్ ఫ్రీ అంటున్నాం, ఇన్స్ ఈడ్స్ అంటే ఫ్లో వచ్చినప్పుడు మీరు ఆప్షన్స్ చూసినప్పుడే ఈజీగా మీరు ఆన్సర్స్ అయితే చెప్పగలరు. ది లేక్ ఇస్లే ఆఫ్ ఇన్స్ఫీల్డ్ పోయాన్ని రచించిన వారు ఎవరు అంటే ఈడ్స్ విలియం బట్లర్ ఈడ్స్. నెక్స్ట్ ది స్నేక్ అండ్ ది మిర్రర్. స్నేక్ అంటేనే బషీర్. ఓకేనా, బషీర్. స్నేక్ను బషీర్ బాగా పడతాడు. ఏ బషీర్, మహమ్మద్ బషీర్ పాములను బాగా పడతాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ది స్నేక్ అండ్ ది మిర్రర్ అంటేనే మనకు మహమ్మద్ బషీర్ అనేది హైలైట్ కావాలి, మహమ్మద్ బషీర్. నెక్స్ట్ ఏ లెజెండ్ ఆఫ్ ది నార్త్ ల్యాండ్. నార్త్ ల్యాండ్ అంటేనే మనకు నార్త్ ల్యాండ్ అండి ఫోబిక్ క్యారీ గుర్తు రావాలి. ఓకేనా, క్యారీ. నార్త్ అంటేనే మనకు హైలైట్ చేసుకోవాలి, నార్త్ ల్యాండ్ అంటేనే ఫోబియే క్యారీ అనేది హైలైట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ది లెసన్, ది మై చైల్డ్హుడ్ వాజ్ రిటన్ బై అంటే మనకు ఏపీజే అబ్దుల్ కలాం. 10th క్లాస్లో కూడా ఉంది ఫ్రెండ్స్. మై చైల్డ్హుడ్ అంటేనే మనకు ఎవరు గుర్తు రావాలి, అబ్దుల్ కలాం. అంటే చైల్డ్హుడ్ అంటేనే మనకు ఎవరు గుర్తొస్తారు చిన్నప్పుడు అంటే ఇన్స్పిరేషన్గా అబ్దుల్ కలాంగా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. మై చైల్డ్హుడ్ అంటేనే అబ్దుల్ కలాం, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ నో మెన్ ఆర్ ఫారిన్ అంటేనే మనకు తెలుసు కదా, సో ఫారిన్లో మనకు ఓకేనా కిక్ ఉంటుంది బాగా. ఫారిన్కి వెళ్తే నో మెన్ ఫర్ ఫారిన్ అంటే ఇక్కడ ఫారిన్ అంటేనే మనకు కిక్, బాగా ఫారిన్ వెళ్ళాలి అనేటువంటి, ఎప్పుడు ఫారిన్ వెళ్ళలేదనుకోండి, ఫారిన్ వెళ్తే ఒక కిక్ ఉంటుంది అంటాం కదా, కిర్కప్. ఫారిన్ వెళ్తే బాగా కిక్ ఉంటుంది, కిర్కప్. ఓకేనా, నో మ్యాన్ ఫర్ ఫారిన్ అనేటువంటి పోయాన్ని రచించిన వారు ఎవరు, జేమ్స్ కిర్కప్. నెక్స్ట్ రీచ్ ఫర్ ది టాప్ అనేటువంటి లెసన్ రైట్ చేసిన వారు ఎవరు అంటే సంతోష్ యాదవ్. 2-3 సార్లు ప్రొనౌన్స్ చేస్తేనే మీకు గుర్తుంటుంది, ఒక్కసారి చదివితే అయితే గుర్తుండవు. ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ. ఓకేనా, నెక్స్ట్ గివ్ ఏ పాటిల్. గివ్ ఏ పాటిల్ అంటే ఇక్కడ పాటిల్ ఏమంటున్నాడంటే చెట్లు అన్నారు కదా, ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ చెట్టు నరుకుతున్నాడు అంటున్నాం. ఓకేనా, కిల్లింగ్ ఏ ట్రీ, చెట్టు నరికేది ఎవరు నరుకుతున్నారు, పటేల్. ఓకేనా, పటా నరికేస్తున్నాడు అనమాట పటేల్.
చెట్టు నరుకుతున్నాడు, కిల్లింగ్ ఏ ట్రీ అంటే చెట్టు నరుకుతున్నాడు. గొడ్డలతో నరికేటప్పుడు టప్ టప్ పటేల్ అని సౌండ్ వస్తుంది కదా, ఆ పటేల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, టపేల్ అని వస్తుంది కదా, లేదా పటేల్ అనేది సౌండ్ వస్తుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. గివ్ ఇస్తున్నాడు, కిల్లింగ్ ఏ ట్రీ అంటే ట్రీని నరికి ఇస్తున్నాడు అంటే గివ్ కదా, ఇస్తున్నాడు అంటే గివ్. ఓకేనా, ఎలా సౌండ్ వస్తుంది, పటేల్ అని సౌండ్ వస్తుంది. ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రీస్ అంటేనే మనకు కిల్మర్. ఓకేనా, ఓకేనా, జోస్ కిల్మర్ అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి. ట్రీస్ ది పోయం ట్రీస్ వాజ్ రిటన్ బై అంటేనే మనకు జోయిస్ కిల్మర్ అనే పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూషన్లో అబ్జర్వ్ చేస్తే, లెసన్ పరంగా అబ్జర్వ్ చేస్తే క్యాట్మండు. ఓకేనా, క్యాట్మండు అనేటువంటి లెసన్ రచించిన వారు ఎవరు అంటే విక్రమ్ సేత్ హైలైట్ చేసుకోవాలి. క్యాత్ అంటేనే మనకు క్యాత్ సేత్ 2-3 సార్లు ప్రొనౌన్స్ చేయాలి. ప్రొనౌన్స్ చేస్తే ఆప్షన్స్ను చూసినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్స్ చెప్పేయచ్చు. ఓకేనా, క్యాత్ సేత్ అంటే మీరు ఆప్షన్లో ఏదన్నా ఇలా చదవడంలో క్యాత్ సేత్ ఎప్పుడో చదివినట్టుంది ఈ ఫ్లోలో అని వచ్చేస్తుంది మీకు ఆన్సర్, ఎలిమినేటింగ్ ద్వారా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అనేటువంటి పోయాన్ని రచించిన వారు ఎవరు అంటే విలియం వర్డ్స్వర్త్. కన్ఫ్యూజ్ కావద్దు. ఫియర్ నో మోర్ అంటే విలియం షేక్స్పియర్. ఫియర్ నో మోర్ అంటే ఫియర్ అంటే భయపడ్డము, భయపడద్దు దేన్ని చూసి, షేక్ అంటే స్నేక్ను చూసి, షేక్ అంటే స్నేక్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, షేక్ అంటే షేక్ చేస్తాడు. ఓకేనా, షేక్ చేస్తారు కాబట్టి మనం ఫియర్ పడాల్సిన అవసరం లేదు. నో ఫియర్. ఓకేనా, నో ఫియర్ షేక్స్పియర్. నో ఫియర్. ఓకేనా, నో ఫియర్ షేక్స్పియర్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఫియర్ నో మోర్ అంటే నో ఫియర్ షేక్స్పియర్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ ఐ వర్ యూ అనేటువంటి లెసన్ అయితేనేమో జేమ్స్. ఓకేనా, గట్లాస్ జేమ్స్. ది లాస్ట్ ఆఫ్ చైల్డ్ షార్ట్ స్టోరీ అయితేనేమో ముల్క్రాజ్ ఆనంద్. నెక్స్ట్ షార్ట్ స్టోరీ, ఇక్కడ షార్ట్ స్టోరీ అంటే సప్లిమెంటరీ రీడర్స్ని బేస్ చేసుకొని. ఓకేనా, ది అడ్వెంచర్ ఆఫ్ టోటో. ఓకేనా, అనేటువంటి షార్ట్ స్టోరీని రచించిన వారు ఎవరు అంటే రుస్కిన్ బాండ్. ఇవన్నీ సప్లిమెంటరీకి సంబంధించినవి. నెక్స్ట్ యాజ్ ది స్టోరీస్ టెల్లర్ అనేటువంటి షార్ట్ స్టోరీ రచించిన వారు ఎవరు అంటే ఆర్కే లక్ష్మణ్. ఓకేనా, ఆర్కే లక్ష్మణ్. ఎక్కువగా పోయమ్స్ అడుగుతాడు, పోయమ్స్ మాత్రము మీరు హైలైట్ చేసుకోండి. పోయమ్స్తో పాటు లెసన్స్ కూడా ఇంపార్టెంటే, బట్ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఏంటి అంటే పోయమ్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ది స్టోరీ టెల్లర్ అంటేనే మనకు ఎవరు, ఆర్కే లక్ష్మణ్. ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్, ఇది కూడా షార్ట్ స్టోరీ సప్లిమెంటరీ రీడర్ బేస్ చేసుకొని. ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ అంటేనే మనకు ఏకే రామానుజన్ హైలైట్ కావాలి. ఓకేనా, షార్ట్ స్టోరీ అనమాట. ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ అంటేనే రామానుజన్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ది హ్యాపీ ప్రిన్స్ సప్లిమెంటరీ రీడర్లో ఉంటుంది. ఆస్కార్ విల్డ్ ది హ్యాపీ ప్రిన్స్. నెక్స్ట్ వెదరింగ్ ది స్టోర్మ్ ఇన్ ఎర్షమా అంటేనే మనకు హర్షమండర్. ఇది షార్ట్ స్టోరీ సప్లిమెంటరీ కాబట్టి చెప్పుకుంటూ పోయాను. పోయమ్స్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి ఒక చిన్న లాజిక్ ద్వారా మీకు చెప్పాను అనమాట. ది లాస్ట్ లీఫ్ అంటేనే మనకు మనకు ఎవరు గుర్తు రావాలి, ఆర్థర్ హెన్రీ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ హౌస్ ఈజ్ నాట్ ఈ హోమ్. ది హౌస్ ఈజ్ నాట్, హౌస్ హోమ్ కాదు. ఓకేనా, అంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవడం కోసం హౌస్ హోమ్ రెండు సమానం కాదు, నాట్ అంటున్నాం. అంటే జాన్ గుడిషో అంటే గుడిసె అని గుర్తుపెట్టుకోండి, అంటే గుడిషియా. ఓకేనా, డియోషో. ఓకేనా, గ్యాండియోషో జాన్ గ్యాండియోషో హైలైట్ చేసుకోండి. ది బెగ్గర్ అనేటువంటి షార్ట్ స్టోరీని రచించిన వారు ఎవరు, ఆంటన్ చెఖవ్. ఓకేనా, ది షార్ట్ స్టోరీ ది బెగ్గర్ వాజ్ రిటన్ బై అంటేనే మనకు ఆంటన్ చెఖవ్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇవి సప్లిమెంటరీ రీడర్ని బేస్ చేసుకొని. సో మీకు మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది మాత్రము పోయమ్స్ బాగా హైలైట్ చేసుకోండి, అదేవిధంగా లెసన్స్ కూడా బాగా హైలైట్ చేసుకోండి. ఇవి 9th క్లాస్లో ఉండేటువంటి ప్రతి లెసన్ చెప్పాను, పోయం చెప్పాను, సప్లిమెంటరీ రీడర్ కూడా చెప్పాను.